2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్ము నీరు కనుక తక్కువైతే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది, అలాగే అది కనుక ఎక్కువైతే ఏ విధంగా ఉంటుందంటారు? ఉమ్మనీరు బేసిక్గా తల్లి యొక్క ఇనీషియల్గా ఫస్ట్ ఫ్యూ మంత్స్లో తల్లి యొక్క మాయ దగ్గర నుంచి తల్లి యొక్క బ్లడ్ ప్లాస్మా నుంచి తయారవుతుంది. రాను రాను పిండం యొక్క ఊపిరితిత్తులు, పిండం యొక్క మూత్రపిండాలు దాన్ని తయారు చేస్తాయి. పిండం ఆ ఉమ్మనీరుని మింగుతూ ఉంటుంది, యూరిన్ చేసి దాన్ని రీసైకిల్ చేస్తుంటుంది. ఇది బేసిక్గా ఉమ్మనీరు తయారయ్యే పద్ధతి. తక్కువ అంటే జనరల్గా దినాలు అయ్యే కొద్దీ ఈ పీరియడ్ ఆఫ్ ఇన్ని వారాల ప్రెగ్నెన్సీకి ఎంత ఉండాలనేది ఒక రఫ్ ఎస్టిమేట్ ఉంటుంది. ఆ ఎస్టిమేట్ కంటే తక్కువ ఉంటే పిండానికి వచ్చే నష్టం ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తల్లికి ఏ సమస్య లేదు, జస్ట్ ఉమ్మనీరు తక్కువ ఉంది. అటువంటి సిచ్యువేషన్స్లో ఉమ్మనీరు అనేది పిండం ఊపిరి తీసుకోనికి వీలుగా ఒక కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ కొంది ఉమ్మనీరు, నేను ఊపిరి తీసుకోగలను, ఉమ్మనీరు లేదు. సో ఉమ్మనీరు దగ్గరికి వచ్చేటప్పటికి గర్భసంచి దగ్గరికి వచ్చేస్తుంది పిండానికి, పిండం ఊపిరి తీసుకోనికి స్పేస్ ఉండదు. ఇదొకటి. ఆ రీసైక్లింగ్ తక్కువ ఉండటం వల్ల పిండానికి డిస్ట్రెస్ వస్తుంది. డిస్ట్రెస్ వచ్చినప్పుడు పిండం ఏం చేస్తుంది, బేబీ డెలివరీ అయ్యాక మోషన్ పోవాలి, బేబీ లోపల ఉన్నప్పుడే మోషన్ వెళ్తుంది. ఆ మోషన్ కలిసిన ఉమ్మనీరుని మింగి ముక్కులో నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళటం, అది అక్కడ ఉండాల్సిన పదార్థం కాదు కాబట్టి మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అని ఊపిరితిత్తుల్లో అది మోషన్ పాస్ చేసిన ఫ్లూయిడ్ వెళ్తే అది బేబీకి ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా కావచ్చు. సో ఇటువంటి కండిషన్స్ కన్నిటికీ దారితీస్తుంది. కాబట్టి మరీ తక్కువ ఉమ్మనీరు ఉంటే జాగ్రత్తగా ప్రెగ్నెన్సీని మానిటర్ చేసుకుంటూ సరైన టైంలో డెలివరీ అడ్వైస్ చేస్తాము. సెకండ్, ఉమ్మనీరు అసలు ఎందుకు తక్కువ ఉంది ఫస్ట్ అసెస్ చేస్తాము. సపోజ్ హై బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల ఉమ్మనీరు తక్కువ ఉందా, కొన్నిసార్లు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఉమ్మనీరు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు పిండంకి ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల కూడా ఉమ్మనీరు తక్కువ ఉండొచ్చు, అంటే గ్రోత్ సరిగ్గా ఉండాల్సినంత గ్రోత్ ఉండకపోవటం వల్ల. సో వాట్ ఈస్ ద రీజన్ ఉమ్మనీరు తక్కువ ఉండటానికి ఫస్ట్ అసెస్ చేయాలి. ఈ రీజన్స్ ఏమీ లేవు, అన్నీ నార్మలే ఉన్నప్పుడు అప్పుడు జుడిషియస్గా జాగ్రత్తగా పిండాన్ని మానిటర్ చేసుకుంటూ క్రిటికల్ పాయింట్ వచ్చిన తర్వాత డెలివరీ ప్లాన్ చేస్తాము. లేదు ఇతర సమస్యలు, బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా లేదు, డాప్లర్ స్కానింగ్ చేసినప్పుడు తేడా ఉంది బ్లడ్ సప్లైలో, సో ఈ బేబీకి రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది, లోపల డిస్ట్రెస్ లోనయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు ఆ క్రిటికల్ టైం వచ్చినప్పుడు ఇంకా డెలివరీ చేసి బేబీని బయటికి తీయటమే హెల్దీ, బేబీ లోపల ఉన్నప్పుడు కంటే అనే డెసిషన్ మీ ఆబ్స్టిట్యూషన్ తీసుకుంటారు. ఇది తక్కువ ఉమ్మనీరు గురించి. అదే ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటే, ఎస్ ఫ్లూయిడ్ ఎక్కువ ఎందుకు ఉంది ఫస్ట్ అసెస్ చేస్తాం. తల్లికి ఏమన్నా డయాబెటీస్ ఉందా, తల్లికి షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీలో బేబీకి ఎక్కువ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉన్న బ్లడ్ అంది బేబీ యూరిన్ ఎక్కువ పాస్ చేసి ఫ్లూయిడ్ ఎక్కువ అవుతుంది లెవెల్స్. సెకండ్ థింగ్, బేబీకి ఇతర అవయవ లోపాలంటే మౌత్ సక్కింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉన్న ప్రాబ్లం ఏమైనా ఉంటే సక్ చేయలేదు కాబట్టి ఉమ్మనీరు ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ ఏమున్నాయి అనేది కేర్ఫుల్గా అసెస్ చేస్తాం. అసెస్ చేసి ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే ఉమ్మనీరు ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటివి ఏమీ లేవు, ఐసోలేటెడ్గా జస్ట్ రీజన్ ఏమీ లేకుండా ఉమ్మనీరు ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తల్లికి ఆయాసం ఉంటుంది, ఎందుకంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆయాసం ఉంటుంది. రెండోది, గర్భసంచి లోపల ఉమ్మనీరు ఫ్లూయిడ్ పెరుగుతూ ఉంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 7వ నెల 8వ నెల వచ్చేటప్పటికి గర్భసంచి 9వ నెల నిండినంత సైజు తయారయ్యే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువ ఉండటం వల్ల. సో గర్భసంచి ఏం చేస్తుంది, సైజు పెరిగిపోయింది, ఇంకా డెలివరీ టైం అయిపోయిందని పెయిన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రీటర్మ్ లేబర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గర్భసంచికి రీజన్ తెలియదు, జస్ట్ సైజ్ పెరిగేటప్పటికి స్ట్రెచ్ అయ్యి పెయిన్ స్టార్ట్ అవుతాయి. థర్డ్, పిండం ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది కాబట్టి పిండం లోపల బాగా ఫ్రీగా తిరగటానికి అవకాశం ఉంటుంది. సో ఫిక్స్ అవ్వదు తల, పిండం అడ్డంగా ఉండటం కానీ లేదా ఎదురుకాళ్ళు బ్రీచ్ పొజిషన్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు లేబర్లోకి వెళ్తే ఏ బొడ్డు తాడో కాలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డెలివరీ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి జాగ్రత్తగా టైంకి డెలివరీ చేయాలి, కాంప్లికేషన్స్ రాకుండా. లేదా ఇంట్లో ఉన్నప్పుడే పెయిన్ స్టార్ట్ అయితే తొందరగా రావాలి వీళ్ళు హాస్పిటల్కి, కాంప్లికేషన్స్ వచ్చి డెలివరీ కాంప్లికేట్ అయ్యే లోపు తొందరగా హాస్పిటల్కి వస్తే మీ ఆబ్స్టిట్యూషన్ తొందరగా డెలివరీ డిసైడ్ చేస్తారు. సో ఇది అధిక ఉమ్మనీరుతో వచ్చే సమస్యలు. అండ్ అలాగే మేడం, ప్రెగ్నెన్సీలో రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఉమ్మనీరు గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మొక్కాల నొప్పులు రావడం ఒక ఎత్తైతే అందులో కూడా నీరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో ఆ సమస్య ఎందుకు వస్తుందంటారు, అది రాకుండా ఉండాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కాళ్ళవాపులు అనేవి ప్రెగ్నెన్సీలో చాలా కామన్. కాళ్ళవాపులు ఎందుకు వస్తాయంటే,
కాళ్ళలో సోలియస్ మజిల్ అనే ఒక మజిల్ ఉంటుంది. దీన్నే సెకండ్ హార్ట్ అంటాం. ఈ సోలియస్ మజిల్ మనం నడుస్తున్నప్పుడు అది కాంట్రాక్షన్స్ వల్ల కాళ్ళలో నిలబడిపోయే గ్రావిటీ వల్ల నిలబడిపోయే బ్లడ్ని అది నిరంతరం పైకి పంప్ చేస్తూ ఉంటుంది. పంప్ చేసి హార్ట్కి ఇస్తూ ఉంటుంది అన్నమాట. మనం రుబ్బుతుంటాము, పిండి బయటికి వెళ్తుంటే బయట చేయి పెట్టి తోస్తూ లోపలికి ఎలా పిండిని లోపల వేస్తుంటామో సేమ్ ఫంక్షన్ ఈ కాలు మజిల్స్ చేస్తాయి. దాన్ని ఆ బ్లడ్ని పైకి పుష్ చేస్తూ ఉంటాయి. పుష్ చేయటం వల్ల హార్ట్కి బ్లడ్ సరిపడా అందుతుంది, హార్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. బ్లడ్ వాల్యూమ్ చాలా ఎక్కువ అవుతుంది ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే డెలివరీ తర్వాత ఎక్స్ట్రా బ్లడ్ పోతుంది. ఎక్స్ట్రా బ్లడ్ పోయిన దాన్ని కంపెన్సేట్ చేయడానికి బ్లడ్ వాల్యూమ్ పెంచుకుంటుంది శరీరం ప్రెగ్నెంట్ విమెన్లో. సో ఎక్స్ట్రా బ్లడ్ వల్ల కూడా వాపులు ఎక్కువగా కనపడతాయి. మూడో విషయం, కదలకుండా కూర్చుంటే ఈ సోలియస్ మజిల్ పనిచేయదు, ప్లస్ గ్రావిటీ వల్ల కాళ్ళు వాపులు ఎక్కువ ఉంటాయి. ఇది బేసిక్గా రీజను. 2 డేంజరస్ కారణాలు కూడా ఉన్నాయి. హై బీపీ, రక్తహీనత. ఈ 2 కండిషన్స్లో కూడా తల్లికి కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ కాళ్ళవాపులు కనపడగానే తల్లి బ్లడ్ పర్సంటేజ్ ఎంత చెక్ చేస్తాము. ఏమైనా బ్లడ్ తక్కువ ఉండటం వల్ల అమ్మాయికి వాపులు ఉన్నాయా, తక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తే వాపులు తగ్గిపోతాయి. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా వాపులు ఉంటాయి, కాళ్ళవాపులు ఉంటాయి, శరీరంలో ఇతర భాగాలు మొహం కూడా వాయచ్చు. సో దానికి బీపీకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ దానికి ఇవ్వాల్సిందే. సో అక్కడ మనం మిస్ చేయకుండా ఈ 2 మేజర్గా చూసుకోవాలి. సో 2 కండిషన్స్ లేనప్పుడు నార్మల్గా రొటీన్గా 80% ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ కారణాలు ఏమీ ఉండవు. సో బేసిక్ అడ్వైస్ మేము ఇచ్చేది ఏంటంటే ఎవ్రీ 1 to 2 hours 5 to 10 minutes నడవండి. సో దట్ మీ సోలియస్ మజిల్ కంట్రాక్ట్ అవుతుంది. నడవడం కుదరలా కూర్చున్నప్పుడు కాళ్ళు పైకి కిందకి అనండి. అన్నప్పుడు ఆ మజిల్ కంట్రాక్ట్ అవుతుంటుంది. కంట్రాక్ట్ అయ్యి బ్లడ్ పైకి, మీరు టీవీ చూస్తుంటారు, చేస్తూ ఉండండి. సెకండ్ థింగ్ మీరు చేయాల్సింది, కాలు కింద పెట్టకుండా ఎత్తు స్టూల్ మీద పెట్టుకోండి. స్టూల్ మీద పెట్టుకోవటం వల్ల పూర్తిగా కింద పడేయకుండా పైన ఉండటం వల్ల గ్రావిటీ యొక్క ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్లో హార్ట్కి బెటర్గా అవుతుంది. సో 2 things. అండ్ పడుకునేటప్పుడు కాలు కింద దిండు పెట్టుకోండి. ఈ 3 విషయాలు కనుక మీరు పాటిస్తే, మేజర్గా ఒక చిన్న టిప్, న్యాచురల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చే వాపు పడుకుని లేసేటప్పుడు కాళ్ళ వాపులు ఉండవు. పొద్దునుంచి సాయంత్రం తిరిగేటప్పుడు వాపులు మెల్లగా వస్తాయి. అదే హై బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే వాపు కానీ, రక్తహీనత వల్ల వచ్చే వాపులు కానీ పొద్దున సాయంత్రం తేడా ఉండదు. పొద్దున పూట కూడా మీకు ఆ వాపులు కనపడతాయి. దీంతో మీరు గుర్తుపట్టచ్చు. ఏదేమైనా సొంత ట్రీట్మెంట్లు తీసుకోకుండా ఖచ్చితంగా మీ ఆబ్స్ట్రేషన్ సలహా తీసుకోవటం చాలా అవసరం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.